Jai. Go back, go back. Rohingyas go back. Go back, go back. Rohingyas go back. Stay back, stay back. Marwadis stay back. Stay back, stay back. Marwadis stay back. आवाज दो. हम एक हैं. आवाज दो. हम एक हैं. भारत माता की जय. भारत माता की जय. ఇప్పుడే కులవృత్తుల మీద ఎందుకు వచ్చింది? डॉक्टर बी.आर. अम्बेडकर जय भीम जय भीम మీడియా మిత్రులకు నమస్కారాలు. ముఖ్యంగా దేవికా రెడ్డి గారు ఇది కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు. మెయిన్గా చెప్పాలంటే ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి వీళ్ళు పిలుపునిచ్చారు కొంతమంది మేధావులు, సెక్యులర్ మేధావులు. నేనేమంటానంటే దాని బదులు వాళ్ళ వల్ల మనకి ఏమీ 1% కూడా నష్టం లేదు. ఓపెన్ చెప్పాలంటే ప్రాక్టికల్ గవర్నమెంట్ చేయలేని పనులు కూడా వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు గవర్నమెంట్ చేయలేని పనులు కూడా వాళ్ళు చేస్తున్నారంటే మారుమూల ప్రాంతంకి వెళ్ళి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడం, కష్టపడము. డెవలప్ అయిపోయిన తర్వాత మీరు మా హక్కులను హరిస్తున్నారు, మా బిజినెస్లు పోతున్నాయంటే ఎలా అవుతుంది? కష్టపడక ముందు నువ్వు ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో వెళ్ళి నువ్వు కష్టపడితే నువ్వు ఒప్పుకుంటావు. మొత్తం కష్టపడిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మార్వాడీస్ గోబ్యాక్ అంటే ఎలా ఉంటుంది? మీకు ముఖ్యంగా మార్వాడి గోబ్యాక్ అనే ముందు ఫస్ట్ అక్రమంగా వచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ అక్రమ వలసదారులను గోబ్యాక్ అనాలి. ఎందుకు అనాలంటే ఇప్పుడు ఒక్కొక్క స్టేట్లో ఈజీగా ఒక 10 లక్షల మంది వేసుకోండి. 10 లక్షల మంది వచ్చిన తర్వాత వాడు మన సింపుల్ ఎగ్జాంపుల్ జూబ్లీస్లో ఏం జరిగింది? వాడు పాకిస్తాన్ నుంచి అక్రమంగా వచ్చాడు. ఒక పెళ్లి కాదు, ఈ 2 పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ ఆ అమ్మాయితోనే లోన్ 10 లక్షలు పెట్టి లోన్ ఇప్పించాడు. లోన్ ఇప్పించి ఆ అమ్మాయి మళ్ళీ ఆ అమ్మాయి వదిలిపెట్టాడు. ఆ అమ్మాయి మళ్ళీ లోన్ కట్టుకుంటూ కూర్చోవాలి. మళ్ళీ ఇంకో 2 అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఎక్కడి నుంచో వచ్చిన పాకిస్తాన్ వాడికి మాత్రము ఇక్కడ అన్నీ కలిపి ఫ్రీగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నీ కల్పిస్తారు. పాపం ఇక్కడ ఇంత కష్టపడి భారతదేశంలో పుట్టి అంత కష్టపడిన వాళ్ళకి మారవడేలోకేమో గో బ్యాక్. ఇది ఎక్కడ న్యాయం? అందుకని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్వాడి గో బ్యాక్ అనే ముందు ఫస్ట్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, రోహింగ్యా గో బ్యాక్ అనడం మంచిది. వీళ్ళు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీళ్ళందరినీ ఇక్కడ ఉన్న తెలిసినా కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు సపోర్ట్ చేస్తుంటే సెక్యులర్ పార్టీలే సపోర్ట్ చేస్తున్నాయి. మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్, జనాలు కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయండి, ఓన్లీ రాజకీయ నాయకులు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. అసెంబ్లీ ఆపోజిట్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం దగ్గర ప్రజెంట్ మనం ఉన్నాము. అయితే గో బ్యాక్ మార్వాడీస్ అనేసి అయితే నడుస్తుందో దానికి అగేన్స్ట్గా స్టే బ్యాక్ మార్వాడీస్ అనేసి కొత్త నినాదానికి తీసుకొచ్చారు మన తెలంగాణ వాదులు. సో అక్క దేవికక్క మనతో పాటు ఉన్నారు. అక్క నమస్తే. ఇన్ని రోజులు గో బ్యాక్ మార్వాడీస్ అనేసి ఒక హ్యాష్ ట్యాగ్ అనేది ట్రెండ్ అవుతూ చూసాము. ఇప్పుడు మార్వాడీస్కి సపోర్ట్ చేస్తూ మీరు రోడ్డు పైకి వచ్చారు అండ్ జాతీయవాదులందరూ ఒకే దగ్గర ఉండాలి అనేసి ఒక వాయిస్ని రేజ్ చేస్తున్నారు. ఇంతమంది మీరు కలిసి ఈ రోజు నుంచి నడకలు అన్నవి స్టార్ట్ చేసిండ్రు. సో ఎలా ఉండబోతుంది ఈ ఉద్యమం, అసలు ఎందుకు ఇదంతా? సిద్ధు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్టే బ్యాక్ మార్వాడి అనేది అందులో ఒకటి మెయిన్ ఏంటంటే పటేల్ దేశాన్ని ఏకం చేసిన ఏకతామూర్తి చెంత ఉండి మొదలుపెట్టిన కార్యక్రమం దేశ ఐక్యత కోసం. ఈ దేశంలో విచ్ఛిన్నకర శక్తులు, విద్రోహ శక్తులు మళ్ళీ రెచ్చిపోతున్నాయి, అప్రమత్తంగా ఉందామని చెప్పే ఉద్దేశంతో వాక్ ఫర్ యూనిటీ, ఐక్యత నడక తీసుకున్నాము. సో ఇంకా 10-15 రోజుల నుంచి మార్వాడీస్ కూడా నడుస్తుంది కాబట్టి మార్వాడీస్కి మనందరం సపోర్ట్ చేస్తూనే ఉన్నాము. అది మెయిన్ కాదు, మెయిన్ ఐక్యత కోసం పోరాటం అని చెప్పొచ్చు, మనందరి ఐక్యత కోసం పోరాటం అని చెప్పొచ్చు. ఇక మార్వాడీస్ తీసుకుంటే ఎట్లా స్టార్ట్ అయిందో తెలుసు, మనం ముందు నుంచి చూస్తున్నాం. ఒక 2 వ్యక్తుల మధ్య గొడవని, పూర్తిగా ఒక జాతిల మధ్య గొడవ, మోండా మార్కెట్ గొడవని గో బ్యాక్ మార్వాడీస్ ఎట్లా అంటారు అసలు? ఎందుకనాలి? వీళ్ళెవరు అసలు? తెలంగాణ శ్యామ్, తమిళనాడు శాంసన్, రాజస్థాన్లో గో బ్యాక్ అంటున్నాడు. అంటే అట్లెట్లా నడుస్తుంది? ఒకప్పుడు కోమటోళ్ళనే సామాజిక స్మగ్లర్లు అన్న వాళ్ళు ఈ రోజు రెచ్చగొట్టేసి అదే కోమటోళ్లను వాళ్ళ భుజాన పైన తుపాకీ ఎక్కువ పెట్టేసి ఈ రోజు ఫైర్ చేస్తున్నారు. అనిపిస్తలేదా మీకు? నేను కోమట్లకు అదే చెప్తున్నా. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు అని కంచెలు అన్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడింది మళ్ళీ మనలాంటి వాళ్ళమే. నేను ముందున్నప్పుడు నేను ఆర్టికల్స్ రాసిన, సోషల్ మీడియాలో కాదు, మెయిన్ స్ట్రీమ్ ప్రధాన పత్రికల్లో నేను ఎడిటోరియల్ ఆర్టికల్ రాసిన కంచెలయ్యే ఇది సరికాదని. వీళ్ళు మరి వైశ్య సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంటే అర్థం చేసుకోండి వీళ్ళ కుట్ర.
అంటే మొన్నటి వరకు కోమట్ల మీద పడతారు, మళ్ళీ కొత్తగా ఏదో ఇంకో కులం అంటున్నారు, నిరంతరం మనవాదం అంటూ బ్రాహ్మణ్స్ మీద పడతారు, బీసీలను వాడుకుంటున్నారు. నిజంగా బీసీలు వెనుకబడ్డారు, కుల వృత్తుల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, అది నిజం. ఇప్పుడు దీని మెయిన్ ఉద్దేశం అది. అసలైతే కుల వృత్తులను మనం కాపాడుకుందాము, మార్వాడీస్ని ఎల్లగొట్టక్కర్లేదు, మార్వాడీస్ వల్ల మాత్రమే కుల వృత్తులు పోతున్నాయి, కుల వృత్తుల వల్ల నష్టపోతున్నది అనేది నిజం కాదని చెప్పే ప్రయత్నము. నీకు ఆ మగ్గం వర్క్ అని పోతే మొత్తం రోహింగ్యాస్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎస్, బంగ్లాదేశ్. మరి వాళ్ళని మీరు ఇంతకాలం ఎందుకనలేదు మార్వాడీస్ మాత్రమే గో బ్యాక్ అని ఎందుకన్నారంటే వీళ్ళు దేశభక్తులు, ఎక్కడికి వెళ్ళినా అక్కడి కల్చర్ని వాళ్ళు ఓన్ చేసుకుంటారు, వాళ్ళ కల్చర్ని కాపాడుకుంటారు, నేషన్ ఫస్ట్ అనుకుంటారు, ప్రాణం పైన మతం మార్వాడు. అంటే ఇంటర్నల్ వార్ సృష్టించడానికి ఇదంతా చేస్తున్నట్టు అర్థమవుతుంది కదా, క్లియర్గా తెలుస్తుంది. ఏముంది దాంట్లో? అబ్బాయి బాధిత యువకుడు ఎవరైతే ఉన్నారో తను కూడా బయటకు వచ్చి చెప్పాడు కదా, మా ఇద్దరు సమస్య మీరు పెద్దది చేయొద్దని చెప్పాడు. ఇంకేముంది దాంట్లో? బట్ అదే బాధితుడిని ఈ వాయిస్ ఇచ్చిన తర్వాత అతన్ని ఇప్పుడు దోషిలాగా నిలబెట్టి ఇచ్చి అతను కావాలనేసి డబ్బులకు అమ్ముడుపోయాడు అనేసి, ఒక దళితుడు అనేసి, ఒక దరిద్రుడు అనేసి కొంతమంది జర్నలిస్టులు కొన్ని వీడియోలు చేస్తున్నారు. వాళ్ళు బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో సాయి అనేసి ఆయన డబ్బులు తీసుకున్నాడు అనేసి ఇతని పైన బీజేపీ ముద్ర వేస్తున్నారు. మరి బీజేపీ నుంచి డబ్బులు తీసుకున్నది ఎవరో అందరికీ తెలుసు సిద్ధు, బీజేపీ వాళ్ళు ఎవరికి డబ్బులు ఇచ్చారో అందరికీ తెలుసు. కొత్తగా ఇప్పుడు చర్చ అవసరం లేదు, అసలు బీజేపీ ప్రస్తావన అనవసరం ఇక్కడ. నిజంగా సాయి నా మాట అంటే చెప్పుతో కొట్టాలి, ఇవన్నీ అంట, నేను చెప్పుతో కొట్టాలి అంట. మీరు ఇప్పుడు ఏమయ్యారు? రోహింగ్యాస్ విషయంలో ఎన్నడూ మాట్లాడలేదు, కుల వృత్తుల గురించి మీరు ఎన్నడూ మాట్లాడలేదు. దొర గడిలలో మీరు కూర్చొని మేమే ఉద్యమకారులం అని చెప్పి, తెలంగాణ మా సొత్తు అని చెప్పి, అంబేద్కర్ ఇష్టం మేమని చెప్తూ మీరు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. బయట పెట్టండి, మా దగ్గర ఉన్న ఆధారాలు మీ దగ్గర ఏమున్నాయి బయట పెట్టండి అంటున్నా. నేను చెప్పుతో కొట్టాలి అలాంటి ఆరోపణలు చేసే వాళ్ళని అంటున్నా. నన్ను కూడా అన్నాడు కదా నరసింహాచార్య అనే ఒక స్వర్ణకారుడు, నన్ను కూడా అన్నాడు నేను బిచ్చం తీసుకున్న మార్వాడీస్ దగ్గర. మార్వాడీస్ ఎవరో నాకు తెలియదు అసలు. నా ఫ్రెండ్ లిస్ట్ లో మార్వాడీస్ లేరు, నా ఫ్రెండ్ లిస్ట్ లో నిజంగా అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు దాదాపు నాకు ఫ్రెండ్స్, కానీ నిజంగా విచిత్రం నాకు. నేను ఆలోచిస్తుంటే మార్వాడీస్ అనేసి ఎవరిని యాడ్ చేసుకోలేదు, అలాంటి పర్సన్ తెలియదు ఏంటో మనకు. ప్రత్యేకంగా యాడ్ చేసుకోవడం కాదు, నా లిస్ట్ లో మార్వాడీస్ లేరు ఫ్రెండ్స్ లో. అయినా కూడా మీ మీద ఇలాంటి మాటలు వస్తున్నాయి, మీరు డబ్బులు తీసుకున్నారనేసి, అది కూడా ఒక జాతీయ ఛానల్లో. ఎస్, అయితే నేను అదంతా కూడా మాకు తెల్లవారి నుంచి మళ్ళీ నేను చెప్పాను ఆల్రెడీ, అదే ఛానల్లో మళ్ళీ చెప్పాను. అతని బాధితులు చాలా మంది ఉన్నారు యాక్చువల్గా. అతను కూడా వాడుకుంటున్నారు కమ్యూనిటీని. నిజంగా కమ్యూనిటీకి స్వర్ణకార వృత్తులకు మీరేదో చేయాలంటే మళ్ళీ చెప్తున్నా, మనప్పురం, మలబార్, జోయల్కాస్ ఇవన్నీ కూడా కేరళకు చెందిన ముస్లింలవి. మీకు రాజస్థాన్ మార్వాడీస్ గోబ్యాక్ అంటున్నారు, మరి కేరళ ముస్లింలు కేరళ వీళ్ళందరూ ఎందుకంటే రాజస్థాన్ మార్వాడీస్ హిందువులు గోబ్యాక్ అంటున్నారు, కేరళ ముస్లింలు కాబట్టి మీరు గోబ్యాక్ అనట్లేదా? అదేంటది? అట్లెట్లా మీ కులం వాళ్ళ మీదకి ప్రేమ ఉన్నట్టు ఎట్లయితుంది? దాంతోపాటు కోమటోళ్ళని తిట్టిన వ్యక్తి మిమ్మల్ని నడిపిస్తుంటే ఎట్లా నమ్ముతున్నారు వైశ్యులని అడుగుతున్నా నేను. నమ్మట్లేదు వాళ్ళు కూడా. చాలా మంది వైశ్యులు నాకు కాల్ చేశారు, మొన్న బంద్ చూసిన అట్టర్ ఫ్లాప్ అయింది, ఎంతమంది వచ్చారు, ఎన్ని చోట్ల జరిగింది బంద్, తెలుస్తుంది కదా. తెలంగాణ సమాజము గో బ్యాక్, తెలంగాణ సమాజం కల్చర్ కాదు. అందులో మనం చూసుకుంటే మీరు ఏదైతే ఇక్కడ ర్యాలీని తలపెట్టినరో ఇదే ర్యాలీలో మోహన్ మారేడు అని అండ్ ఇంకొక అబ్బాయి కూడా వచ్చిండు అరవింద్ అనేసి. సో వీళ్ళే అక్కడ మార్వాడి అండ్ ఏదైతే స్థానికులు ఉన్నారో వాళ్ళ మధ్యలో జరిగిన గొడవని సద్దు మనిగించేసిండ్రు. ఇవాళ వాళ్ళపైనే ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన ఒకప్పుడు వీళ్ళని యూజ్ చేసుకుని దళితులు, వీళ్ళు ఎస్సీ వాళ్ళు వీళ్ళని యూజ్ చేసుకుందాం అన్న వాళ్ళే వాళ్ళ తిట్టేస్తున్నారు. చాలా కాల్స్ వీళ్ళకి వస్తున్నాయి, బెదిరింపు కాల్స్. అంటే మీకు కూడా వస్తూనే ఉంటాయి. అంటే యూజ్ చేసి అంటే నేను ఇంకా అంటే విషయం తెలుసు నాకు, వీళ్ళు రాజీ చేశారు, వాళ్ళు వచ్చారు, సారీ చెప్పారు, ఇదంతా తెలుసు. కానీ వీళ్ళకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అనేది మరి నేను ఇంకా మోహన్తో మాట్లాడాను, కానీ నాకు ఆ విషయం తెలీదు. ఎట్లా అంటే వాళ్ళు అంటే ఎవరు బెదిరిస్తున్నారు, ఎవరికి అదే మరి చెప్పుతో కొట్టాలన్నా కదా, అందుకే వాళ్ళు అమ్ముడు పోతారు. వాళ్ళకి ఫండ్స్ వస్తాయి, చైనా నుంచి వస్తాయి, పాకిస్తాన్ నుంచి వస్తాయి. మనం చందా బ్యాచ్, చిల్లర బ్యాచ్ అని చెప్పింది కదా, వాళ్ళకి ముద్దు పేర్లు పెట్టుకున్నాం కదా, చిల్లర గ్యాంగు, చందా బ్యాచ్ అని ముద్దు పేర్లు పెట్టుకున్నాము. ధర్మస్థలం సిద్ధు కొత్తగా అక్కర్లేదు, నిన్న మొన్న ఇంకా వార్తలు వస్తున్నాయి. ధర్మస్థలం ఏమైంది? ఏమీ జరగలేదు అక్కడ. ఈ ముఠానే కదా అక్కడ మొదలుపెట్టింది. అక్కడ అధికారంలో ఉన్నది ఎవరు, ఇక్కడ అధికారంలో ఉన్నది ఎవరు, ఎట్లా కుట్రమలు చేస్తున్నారు మీరు, ఎవరున్నారు మీ వెనుక తెలుస్తోంది కదా. కొత్తగా చెప్పేదేముంది? అందుకని ఏం చెప్పాలనుకుంటున్నారు ఇవాళ ఈ ప్రోగ్రాం ద్వారా? మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు చాలా డిబేట్స్లో నేను చెప్పిన, తెలంగాణ మీ సొత్తు కాదు, అంబేద్కర్ మీ సొత్తు కాదు. మేము దేశం కోసం ఫైట్ చేసే వాళ్ళం, మేము నేషనలిస్టులుగా మాకు నేషన్ ఫస్ట్, దేశ ఐక్యత మాకు ముఖ్యము.
మా ధర్మం ముఖ్యము, మా దేశం ముఖ్యము. ఇక్కడ ఉన్న వాళ్ళు హిందూ వీరులు, అదమ్మాయిలు, నారీ శక్తి కూడా ఉంది. ఇక్కడ అందరం కూడా ఆ సంకల్పంతో పనిచేస్తున్న వాళ్ళమే. మీకు నోరుంది కదా అని మీకు బయట నుంచి ఎక్కడి నుంచో చిల్లర వస్తున్నదని చెప్పి మీరు అంటే బట్టగలిసి మీదేస్తారా? మీరు బట్టగలిసి మీదేసి పోతారా? ఇది అయిపోతే 4 రోజులైతే కనబడదు ఇంకా. కానీ గో బ్యాక్ రోహింగ్యాస్ ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు ఎందుకు వచ్చిందని. ఇప్పుడేం రాలేదు, ఎప్పటి నుంచో నడుస్తుంది. మీరు మళ్ళీ మార్వాడీస్ అన్నారు కాబట్టి ఈ ప్రస్తావన మళ్ళీ తెస్తున్నాం. తెలంగాణ ఉద్యమాన్ని చాలా దగ్గర నుంచి చూసిన జర్నలిస్టులు మీరు, నేను, మనతో పాటు చాలామంది ఉద్యమకారులు, మనమందరం చాలా దగ్గర నుంచి చూసినాం. అలాంటి మరో ఉద్యమం మళ్ళీ రాబోతుంది అనేసి రేవంత్ రెడ్డి గారి పైన కూడా కొంతమంది ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. మీరు అడ్డొస్తున్నారు, మాకు మార్వాడీలకు తొత్తుల్లాగా మీరు మారుతున్నారు అనేసి ఆయన్ని కూడా కార్నర్ చేస్తున్నారు. అంటే అలాంటి ఉద్యమం రాబోతుందా? వీళ్ళ ద్వారా అది సాధ్యమా? మాటలు వీళ్ళకంతా సాధ్యం కాదు. మొన్న ఇంత చేస్తే చెప్పాను కదా, బంద్ ఏం చూసినాం మనము. వీళ్ళది కేవలం ఒక యూట్యూబ్ ఉద్యమం, ఒక 10 ఛానల్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు. నా అలాంటి దాని మీద కూడా వాళ్ళు నన్ను బిచ్చమడుకున్నాం అంటే ఏం చెప్పాలి నేను? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, నేషనలిస్టులమైన తెలంగాణ ఉద్యమంలో మనం పాల్గొన్నాము. ఎందుకంటే మన ప్రాంతం 2 రాష్ట్రాలకు వ్యతిరేకం కాదు. మనము భాషా ప్రయుక్త రాష్ట్రాలు, దానికే ఇంకా మనం ఏం జరిగిందో మనం చూసినాము. అందుకని మన తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం చేసినాం. ఇప్పుడు ఎవరి ఆత్మగౌరవం కోసమైనా కులవృత్తుల ఆత్మగౌరవం కోసం పోరాటం చేయడానికి మనం ముందున్నాము. మీరు కులాల మధ్య చిచ్చు పెట్టింది, కోమట్లను తిట్టింది, కులాల పేరుతో తిడుతున్నది మీరు. మేము ఆ పని చేయము. దాన్ని మీరు ఎక్కడెక్కడైతే నష్టం చేయాలని చూస్తారో మేము ముందే పసికట్టి దాన్ని సరి చేసుకుంటూ వస్తున్న వాళ్ళం మేము. మీ పోరాటం 3-4 రోజులు నిలవదు. మాది దీర్ఘకాలిక పోరాటం ఉంటుంది. ఎందుకంటే మేము చేసే పోరాటంలో న్యాయం ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది కాబట్టి, ధర్మం ఉంది కాబట్టి, అంతిమంగా ధర్మమే జయిస్తుంది కాబట్టి మేమే ఎప్పుడు విజేతలం అవుతాం. రైట్ అక్క. అన్న మీరు చెప్పండి, ఎట్లుంది తెలంగాణలో ఈ గో బ్యాక్ అనేసి హ్యాష్ మార్వాడీస్ పైన ఇదంతా ట్రెండ్ అవుతుంది కదా? యాక్చువల్గా ఇది కంప్లీట్గా పొలిటికల్ గేమ్. ఇది మార్వాడీలు ఎందుకు బలవుతున్నారంటే, మార్వాడీ వచ్చేసి ఇండియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ వాళ్ళ పైన వీళ్ళు బురద చల్లుతున్నారంటే, మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళపైన బురద కాదు, 100% బార్డర్ దాటియాల. బార్డర్ దాటియకుండా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుకుంటా, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని ఇచ్చి మీ మీడియాలో కూడా వాళ్ళు వచ్చేసారు. మీ మీడియాలో వచ్చారు. ఇప్పుడు మన జూబ్లీస్లో ఒకటి చూసా, వాడు పాకిస్తాన్ నుంచి వచ్చి 2 పెళ్లిలు చేసుకున్నాడు. ఇక్కడ ఉన్నాడు, ఒకటి పెళ్లి కూడా అవుతలేదు. వాడు పాకిస్తాన్ నుంచి వచ్చేసి అమ్మాయిని వాడు హిందూ పేరు చెప్పేసి పెళ్లి చేసుకున్న కారణం చెప్పాడు. కారణం చెప్పిన తర్వాత మళ్ళీ అమ్మాయి పేరు మీద 10 లక్షలు లోన్ తీసినాడు. వాడు తెలుగుతుడు 10 లక్షలు లోన్ తీసి మళ్ళీ అమ్మాయిని ఎడగొట్టేసి 2వ పెళ్లి చేసుకున్నాడు. ఈ 10 లక్షలు అమ్మాయి ఇంకా లోన్ కట్టుకుంటూ పోవాలి. ఎందుకు? అమ్మాయి పేరు మీద తీసుకున్నాడు. లాజిక్ చూడండి. వాళ్ళ పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వాళ్ళ తెలుగుతేటలు చూడండి. వాడు ఎక్కడి నుంచో వచ్చి పెళ్లిళ్ళు చేసుకొని ఆడపిల్లల పైన లోన్ తీసుకుని గొజ్జనాయలు మళ్ళీ ఆ ఆడపిల్ల వదిలేసి మళ్ళీ 2వ అమ్మాయిని వ్యాపారం చూడండి. 2వ అమ్మాయిని పెళ్లి చేసుకుని మళ్ళీ ఆ అమ్మాయి పేరు మీద మళ్ళీ లోన్ తీస్తాడు. మళ్ళీ అమ్మాయి వీడు మళ్ళీ ఆ 10 లక్షలతో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నీ చేస్తాడు. ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. అయినా కూడా ఎందుకు జనాల లోపల ఒక మార్పు రావట్లేదు? ఎందుకు మళ్ళీ కులం పేరుతోనే రెచ్చగొడితే వీళ్ళందరూ 100% మార్పు వచ్చింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ స్వచ్ఛందంగా జనాలు, ఒక పొలిటికల్ పార్టీస్ నుంచి కానీ ఏదో ఆశించి కానీ ఎవరు రావడం లేదు. జస్ట్ భారత్కి వెన్నుపోటు పొడుస్తున్నారు మయన్మార్, బంగ్లాదేశ్ సెక్యులర్ పొలిటికల్ లీడర్ అని మాకు తెలిసి ఇంకా వీళ్ళు ఎవరు ఏమి చేయలేరని చెప్పి తెలుసుకొని మేమే ముందు జాగ్రత్తగా ఇప్పుడు రోడ్లపైకి వచ్చాం. ఎందుకు వచ్చాము? మా ఆఫీసులు ఉన్నా కూడా, మాకు జాబులు ఉన్నా కూడా ఎందుకు వచ్చామంటే ఇలాగనంటే మళ్ళీ మొదటి ఒక 70 ఏళ్ళ కిందట ఏదైతే ఉందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇక్కడ మీ జాబ్ ఉండదు, మా జాబ్ ఉండదు. మేము కూడా మన రోహింగ్యాల కింద, పాకిస్తాన్ల కింద బానిసలుగా వచ్చే రోజులు దగ్గర 4-5 ఏళ్ళ కంటే తక్కువ. ఎందుకంటే అన్ని పొలిటికల్ పార్టీలు పాకిస్తాన్లకి, బంగ్లాదేశ్కి అక్రమంగా వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయంటే క్లియర్గా కనపడుతుంది. మనకి ఇంకో 4 ఏళ్ళలో ఇక్కడ దిక్కులేదని, మళ్ళీ మనము వాళ్ళ ముస్లిం పాలన కిందకి వెళ్ళిపోతున్నామని. వాళ్ళ సింపుల్ ఎజెండా, వాళ్ళ జనాభా పెంచుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పీఎంలు వాళ్ళు అయిపోతే ఇస్లామిక్ కంట్రీ అయిపోతుంది, ఇస్లామిక్ దేశం అవుతుంది. ఆ అజెండా అయితేనే మార్వాడి గో బ్యాక్ అంటారు. మీ దగ్గరకు మళ్ళీ వస్తాను. అన్న చెప్పండి, ఈ కులం ఆధారంగా ఏదైతే విడగొట్టి విభజించు పాలించు అనేసి ఒక సూత్రాన్ని పక్కాగా అమలు చేస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది, మీరేమంటారు? ఇప్పుడు ఎవరైతే ఈ ఉద్యమాన్ని, కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారో వీళ్ళందరూ కూడా ముందు నుండి కూడా హిందూ వ్యతిరేక శక్తులు ఇవన్నీ. ప్రతి సందర్భంలో వీళ్ళు బయటపడ్డోళ్ళే, హిందూ వ్యతిరేక శక్తులు మేము అని చెప్పి వాళ్ళే బయటపడ్డోళ్ళు. ఫస్ట్ ఈ దళితవాదాన్ని తీసుకొని అంబేద్కర్ ఇష్టం అనే ఒక అడ్డు పెట్టుకొని అంబేద్కర్ బొమ్మని
వీళ్ళు బ్రాహ్మణుల పైన పడ్డారు. ఆ తర్వాత గత కొంతకాలంగా మనం చూస్తున్నాం ఇప్పుడు మార్వాడీల పైన పడుతున్నారు. కంచె ఐలయ్య గారు ఇదే విషయము కోమట్లు సామాజిక స్మగ్లర్లు అన్నారు. కోమట్లు సామాజిక స్మగ్లర్లు అయినప్పుడు ఇవాళ కోమట్ల బిజినెస్ దెబ్బతింటుంది మార్వాడీలు చేయబట్టి అని చెప్పి కోమట్ల భుజం పైన గన్ను పెట్టి మార్వాడీలను కొడుతున్నాడు. మళ్ళీ అందులోనే ఇంకో మాట ఏమంటున్నాడు, రెడ్లు మిఠాయి దుకాన్లు అంటున్నాడు. అంటే వీళ్ళు స్టెప్ బై స్టెప్ ఒక ప్రొపగండా వీళ్ళది అమలు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాం, పొలిటికల్ స్టాండర్డ్ తీసుకొని ఇవన్నీ అవుతున్నాయి. దేశం సుభిక్షంగా గట్టిగా ఇప్పుడు ఒక గట్టి నాయకత్వం మీద పోతుంది. దీన్ని విచ్ఛిన్నం చేయడానికి డీప్ స్టేట్ అనే ఒక ప్రాజెక్ట్ కింద ఇవన్నీ వరకు నడుస్తున్నాయి. ఎప్పుడైతే కంచె ఐలయ్య గారు పోయి జాతీయ ఉద్దేశించి ప్రతిసారి మన కులాలను విడగొట్టాలని చూస్తున్న ఒక ప్రతిపక్ష నాయకుని పక్కన చేరిండో ఎంబడే తెలంగాణలో వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాం, ఇది కృత్రిమ ఉద్యమం, ఇది జాతీయ ఉద్యమాన్ని ఎదుర్కొని నిలబడలేదు. వీళ్ళందరూ కూడా ఇవాళ చెప్తున్నాం, ఇట్లా విభజన చేసి దేశాన్ని విభజన చేసి పబ్లిక్లో దేశాలు పెంచి ఒక దేశ విభజన చేసే ఇవాళ శాంసంగ్ అనే వ్యక్తి శ్యామ్ అని చెప్పి ఆయన తెలంగాణ శ్యామ్ అని చెప్పుకొని ఈ గొడవని మొదలుపెట్టిండు. ఆ తర్వాత ఆయన విషయం అంతా బయటపడింది ఏంది, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేసినప్పుడు ఆయన సొంతంగా ఆయన పేరు శ్యామ్సన్ అని చెప్పుకున్నాడు. దీనికి ఆ హిందూ వ్యతిరేక శక్తులకు సంబంధం ఉందని ఇక్కడనే మనం గుర్తించవచ్చు ఈ విషయాన్ని. ఆ తర్వాత ఇప్పుడు ఆయన నినాదం చేస్తుండు, ద్రవిడ ఉద్యమం వర్ధిల్లాలి, ద్రవిడవాదం వర్ధిల్లాలని నినాదాలు ఇస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, ద్రవిడ సిద్ధాంతం చీల్చాలన్నది ఖచ్చితంగా. పెరియార్ ఎవడు, ద్రవిడ సిద్ధాంతం ఇవ్వండి, తెలంగాణకు పెరియార్కి సంబంధం ఏంది? వీళ్ళంతా అక్కడి నుండి టికెట్లు తెచ్చుకొని ఇక్కడ పోటీలు చేసుకుంటా దేశాన్ని విభజించాలి, దాంట్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలని డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. వీళ్ళ కుతంత్రాలు ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పారు, వాళ్ళ మనుషులు నాయకులు కూడా చెప్తున్నారు, దేశం విడిపోవడానికి వీల్లేదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు, వాళ్ళకు ఎక్కడైనా ఆస్తులు సంపాదించుకునే అవకాశం ఉంది అని చెప్పి క్లియర్గా కాంగ్రెస్ నాయకులు, మన రాష్ట్ర నాయకులు కూడా చెప్తున్నారు. వీళ్ళు ఇంకా వీళ్ళని ఉపేక్షించొద్దు, వీళ్ళ పైన దేశద్రోహం కేసు ఖచ్చితంగా పెట్టాలి. బిఎన్ఎస్ 152 సెక్షన్ల కింద వీళ్ళని ఖచ్చితంగా లోపలేయాలని మాత్రం గట్టిగా కోరుతున్నాం. వీళ్ళ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు, మీరు ఈ ఉద్యమాన్ని చాలా దగ్గర నుంచి చూస్తున్నారు, మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు పాల్గొన్నారు. సో ఏమంటారు, ఈ ఉద్యమం ఏదైతే మార్వాడీస్ని అంటే ఇక్కడున్న స్థానిక హిందువుల్నే అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళనే ఇక్కడ నుంచి తరిమి కొట్టాలి అనేసి ఏదైతే అంటున్నారు, ఇది రోహింగ్యాలని ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్యాక్ చేసుకొని గొడవ సృష్టించమని చూస్తున్నారు, అంటే మార్వాడి గో బ్యాక్ అని చెప్పి. ఇంకా రోహింగ్యా గో బ్యాక్ అంటే ఇప్పటి నుంచి వచ్చింది కాదు, ఇప్పటి నుంచే వచ్చినది, అది చాలా రోజు నుంచి వస్తున్నది అది. కానీ వీళ్ళేంటంటే ఇప్పుడు పుట్టుకొస్తుందని ఇప్పుడు అంటున్నారు అని అంటున్నారు. ప్రవృత్తులలో వాళ్ళు ముస్లిం కానీ ఇతర వ్యక్తులు కానీ బార్బర్ కానీ ఇతర కులవస్తులు వాళ్ళే ఉంటున్నారు. మన హిందువులకు లేక వాళ్ళు యూనిట్లో ఉండి వాళ్ళు చేసుకుంటున్నారు. మనకేంటంటే మన హిందువుల ఐక్యత ఇంకా రావాలి. వారే వాళ్ళు పెడితే ఏంది చిన్న చూపు, అలా కాకుండా హిందువుల ఐక్యత వచ్చి ముందుకు రావాలి. మనం మార్వాడీస్ కాదు, మార్వాడీలో మనం కావాలి, మార్వాడీస్లో మనం కావాలి, మనం వచ్చి మనం ఇంకా ముందుకు వచ్చి అందరికి చైతన్యం కావాలి. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తానన్నా. రామ్, హిందూ సంస్థల్లో మీరు పనిచేస్తుంటారు, హిందూ ధర్మం గురించి ఎక్కడ దాడి జరిగినా కూడా మీరు కనిపిస్తుంటారు, అక్కడ సపోర్ట్ చేయడానికో లేకపోతే ఆ టెంపుల్స్కి రక్షణ చేయడానికో మీరు కనిపిస్తుంటారు. ప్రజెంట్ మన తెలంగాణలో ఈ ట్రెండ్ నడుస్తుంది, చాలా డేంజరస్ ట్రెండ్, దేశాన్ని ముక్కలు చేయాలి అనేసి ఒక రకమైన వాదనలు వినిపిస్తున్నాయి. సో ఒక హిందూ సంస్థ నుంచి మీరు ఎలా దీన్ని తీసుకుంటారు? ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు మార్వాడి బ్యాక్ అన్నారు, సరే మార్వాడి బ్యాక్ అని అన్నందుకు హిందువులు కూడా ఎక్కడ స్పందించలేదు. ఏదో ఉన్న 100% హిందువులలో 20% మంది హిందువులు స్పందిస్తుంది సమస్య అనేది కాదు, సమావేశం కాదు అది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నా మార్వాడి గో బ్యాక్ అన్నారు, రేపు పొద్దున ఏమంటారంటే మేము హైదరాబాద్లో ఉంటున్నాము, కరీంనగర్ వాళ్ళు గో బ్యాక్ అంటారు, సిద్దిపేట వాళ్ళు గో బ్యాక్ అంటారు. లేకపోతే ఊర్లలో ఇప్పుడు రూరల్ నుంచి ఎవరెవరు వచ్చారో హైదరాబాద్కి బతకడానికి వచ్చారో, ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కావచ్చు చదువు చదువుకుంటున్నారు, వాళ్ళందరినీ గో బ్యాక్ అంటారు. ఎందుకంటే మాకు హైదరాబాద్లో ఉద్యోగాలు వస్తలేవు రాబాయి, మాకు హైదరాబాద్లో ఉండడానికి ఇల్లు ఉంటలేవు, మాకు కిరాయిలు ఎక్కువైపోయినాయి, రేట్లు ఎక్కువైపోయినాయి, మీరు వెళ్ళిపోండి అంటే అప్పుడు ఏం చేస్తారు హిందువులు? ఒక్కసారి ఆలోచించండి. ఇది ఏంటంటే డివైడ్ అండ్ రూల్. ఏ మెకాలే గాడైతే బ్రిటిషోడు పెట్టిపోయిండో అప్పుడు ఆ బ్రిటిషోడి ఆలోచనలతో పుట్టిన హైబ్రిడ్ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ, బ్రిటిష్ వాళ్ళకు అక్రమంగా పుట్టిన వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ. సో వీళ్ళ మాటలకు కనుక మనం స్పందించకుండా నాదేం పోయింది నా ఇంటి దాకా వచ్చిందని చెప్పేసి అనుకుంటే రేపు పొద్దున వీళ్ళు ఇదే మాట అంటారు. వీళ్ళు తమిళనాడు పార్టీలకు సపోర్ట్ చేసేది, లేకపోతే
ఈ దేశద్రోహులకి ఏమంటారు అర్బన్ నక్సల్స్ కావచ్చు, కాకపోతే ఇప్పుడు ఏ లెనిన్ వీళ్ళు ఎక్కడైతే జర్మనీలో చైనాలో పుట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పుట్టిన వాళ్ళు వీళ్ళంతా వీళ్ళు మాట్లాడుతారు ఎవరో గాలిపోయిన మాట అని చెప్పి వదిలేసా కాదు ఇది. రేపు పొద్దున కనుక ఒక్కసారి ఆలోచించండి హిందువులారా, హైదరాబాద్లో ఉన్నోళ్ళు, హైదరాబాద్లో ఉన్న కరీంనగర్ వాళ్ళు గో బ్యాక్ అంటే, హైదరాబాద్లో ఉన్న సిద్దిపేటలో గో బ్యాక్ అంటే, హైదరాబాద్లో ఉన్న వరంగల్లో గో బ్యాక్ అంటే, హైదరాబాద్లో ఉన్న ఆదిలాబాద్ వాళ్ళు గో బ్యాక్ అంటే, హైదరాబాద్లో ఉన్న మహబూబ్ నగర్ వాళ్ళు గో బ్యాక్ అంటే అప్పుడు పరిస్థితి ఏంది? ఇట్లాగే ఊరుకుంటారా మీరందరూ? అంటే రాజస్థాన్ వేరే దేశంలో ఉంది, మహబూబ్ నగర్ మన దేశంలో ఉందా, సిద్దిపేట మన దేశంలో ఉందా? కావున ప్రతి హిందూ ఆలోచించాలి, ప్రతి హిందూ స్పందించాలి. ఎందుకంటే సోషల్ మీడియా కనీసం వాళ్ళు బయటకు రాకున్నా సరే, బయటకు రాచే వాళ్ళు మాలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు బయటకు రాకుండా కనీసం సోషల్ మీడియాలన్నా స్పందించి ఇలాంటి వాళ్ళను తిప్పికొట్టాలి. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు వాళ్ళు చేసిన ఏదైతే వాళ్ళు చేసిన ఉన్మాద చర్యలు కావచ్చు వాటి గురించి స్పందన చూడండి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్క వాళ్ళు ఉన్నది ముట్టిబర్లోగు అంటే ఒక పిడికెడు మంది, ఆ పిడికెడు మంది కూడా స్పందిస్తున్నారు. కానీ హిందువులు లక్షల్లో ఉండి కోట్లలో ఉండి కూడా వాళ్ళు చేసిన దేశద్రోహ కావచ్చు, ధర్మద్రోహ కావచ్చు, హిందూ ద్రోహ కావచ్చు చర్యలకు ఎంతమంది స్పందిస్తున్నాం ఆలోచించండి. కావున హిందువులకు ఒకటే చెప్తున్నాను నేను, స్పందించండి. సోషల్ మీడియా వేదిక కన్నా స్పందించాలి. దీన్ని ఉవేతన ఉద్యోగంలో చేసుకోవాలి. రామ్ చాలా బాగా చెప్పింది ఇక్కడ. ఎందుకంటే ఇదే పర్షియా నుంచి, ఇదే ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇదే పాకిస్తాన్ నుంచి గో బ్యాక్ అనేస్తే హిందువులు అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత భారతదేశంలో ఎంత తక్కువ ప్లేసెస్లో హిందువులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ప్రతి ప్లేసెస్ నుంచి గో బ్యాక్ అయిపోయాము. ఇక్కడ నుంచి కూడా మన వాళ్ళని గో బ్యాక్ చేస్తున్నారు అనేసి అంటున్నారు. అన్న మీరు ఇందాక ఒక పాయింట్ రేస్ చేస్తానన్నారు. ఒక విషయం అన్న, ఇప్పుడు మా బిజినెస్ దెబ్బతింటున్నాయని ఆర్యవైశ్యులు కొందరు, స్వర్ణకారులు కొందరు బయటకు వచ్చారు. చాలా సంతోషం. వాళ్ళకి ఇప్పుడన్నా కానీ మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయనే ఒక స్పృహ వచ్చింది. కాకపోతే మార్వాడీలకు ఒక కుల వ్యవస్థ, ఒక కుటుంబ వ్యవస్థ అనేది బలంగా ఉంది. మనము వాళ్ళ పోటీ పడకుండా వాళ్ళని తరిమేయాలని చూడడం గొప్పతనం కాదు. అది మన కుటుంబ వ్యవస్థ ఎట్లుంది, మనం ఆర్థికంగా ఆదుకునేందుకు ఎవరెవరు ఉన్నారు, మన కుల వ్యవస్థ మమ్మల్ని ఆదుకుంటుందా, ఇదంతా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని బలంగా వారికి వ్యాపారానికి ధీటుగా మనం పోటీగా వ్యాపారం చేయాలి. చేసినప్పుడు వాళ్ళని మీరు అనగదొక్కండి వ్యాపారంలో. ఆ ప్రయత్నం చేయకుండా మనం భయపడి వీళ్ళని తరిమేస్తే వేరే వర్గం వచ్చి ఆ వ్యాపారం చేస్తుంది. అప్పుడు ఎవరిని తరుముతారు? అప్పుడు కూడా మీ కుల వ్యాపారాలు పోతాయి. ఇప్పుడు వికారాబాద్లో మంగళ వాళ్ళు మా కడుపులు కొడుతున్నారు అని చెప్పి వాళ్ళు కోర్టు అగెనెస్ట్గా వస్తే వాళ్ళు ఒక రోజు బంద్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఎవరు పోయి సపోర్ట్గా ఇవాళ ఎవరైనా పోయి రయ్యాల మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళ కుల వ్యాపారాలు పోతున్నాయి, కుల వృత్తులు పోతున్నాయని మాట్లాడుతున్నారు కదా. మీరు ఆలోచించుకోవాలి. ఫస్ట్ మన కులము నిలబడాలి, మన వ్యాపారాలు నిలబెట్టుకోవాలనుకుంటే మన వ్యవస్థ ఎట్లా తయారు చేసుకోవాలి. ఈ వ్యవస్థ మార్వాడీలకు బలంగా ఉంది కాబట్టి వాళ్ళంత బలంగా నిలబడుతున్నారు. వాళ్ళని వాళ్ళు తరిమేద్దామని చూసుకుంటే మీ అంత పిరికి పందాలు వేరే లేరు. ఫస్ట్ మనము ఆ విషయం ఆలోచించాలి. ఇది కాకుండా ఇప్పుడు మార్వాడీలు ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, గో బ్యాక్ అన్నికి వాళ్ళు వ్యాపారంలో నిపుణులను తెలుసుకొని నిజాం కాలంలోనే వాళ్ళని ఇక్కడ పిలుచుకున్నారు. వాళ్ళు భారత రాజ్యాంగం పుట్టకముందు, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుండి కూడా అక్కడ ఇక తెలంగాణ పౌరులు వాళ్ళు. ఇవాళ అవన్నీ మర్చిపోయి ఏదో మేము ఉద్యమం అంటే ఇది అతి తెలివి మంతులు, మేధావులకే ఇంకా గొప్ప మేధావులు అనుకుంటారు అన్నమాట. అంబేద్కర్ గారికి కూడా తెలియదు ద్రవిడవాదం తప్పు అని ఆయన కొట్టేసిండు, ఆయనకు తెలియదు. వీళ్ళు ద్రవిడవాదం తీసుకొని ముందుకు పోతారు. ఇట్లాంటి వాళ్ళు అతి తెలివి పరులు ఏం చేస్తారు అంటే ఇవన్నీ ప్రజలకు తెలివయి మేము చెప్తే ఇంటారు గొర్రెల్లాగా, మేము ఏదో ఒకటి చెప్పేసి ముందు తీసుకొస్తాం ఉద్యమాన్ని అనుకుంటున్నారు. ఇవాళ సమాజంలో లోకల్ స్థాయిలో మాత్రం వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తలేరండి. వీళ్ళే ఆ ప్రబోధనాన్ని సృష్టించి వాళ్ళకి ఎక్కడి నుండి వస్తుందో మరి ఆ ఇన్కమ్ వస్తుంది కాబట్టి వీళ్ళందరూ దీని మీద దృష్టి పెట్టారు. ఇది ఖచ్చితంగా ప్రతి హిందువు, జాతీయవాదులు అందరూ కూడా దీన్ని ఖండించాలి. ఈ విషయం మాత్రం మేము బలంగా చెప్తున్నాం. శివ మీరు చెప్పండి, విద్యార్థుల చదువుల గురించి క్యాంపెయిన్స్ ఇవన్నీ మీరు చేస్తుంటారు. సో అవన్నీ పక్కన పెట్టేసి చాలామంది ఇప్పుడు కొత్త వాదాన్ని తీసుకొచ్చిండ్రు. ఇంతకుముందు అంటే తెలంగాణ ఉద్యమం అది ఇక్కడి చదువుల గురించో, ఇక్కడ జాబ్ల గురించో, ఇక్కడి నీళ్లు నియామకాలు అనేసి ఇలాంటి వాటి గురించి సాగింది. మరి ఇది ఒక దేశాన్ని విడగొట్టేలాగా కనిపిస్తుంది అనేసి చాలామంది అంటున్నారు. మీరేమంటారు దీనిపైన? అవును, ఎందుకంటే ఇప్పుడు మార్వాడీస్ గో బ్యాక్ అని అంటున్నారు కదా. మార్వాడీస్ మన దేశంలో 15% ఎకనామీని కన్జ్యూమ్ చేస్తున్నారు. వాళ్ళు చేసే బిజినెస్ ద్వారా 15% ఎకనామీ మన దేశానికి వస్తుంది. వాళ్ళని గో బ్యాక్ అట్లా అని ఎట్లా అంటారు? ఇప్పుడు కాదు కదా, వాళ్ళు ఉన్నారు నిజాం కాలం నుంచి ఉన్నారు. పోనీ మొన్న వచ్చిండ్రు నిన్న వచ్చిండ్రు అంటే అది వేరే విషయం. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఈ తెలంగాణ షామాన్ ఉన్నాడో అసలు ఆయన మన
ఏదైతే మన తెలంగాణలో ఉన్న ఏ పార్టీలో మెంబర్ కాదు, ఎక్కడో తమిళనాడులో ఉన్న డిఎంకే పార్టీలో మెంబరు. ఇక్కడ అతను ఇక్కడ పోటీ చేసిండు, దేనిపైన సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్సీలో ఎంపీలాగా పోటీ చేసిండు. కానీ ఏం లాభం, 130 ఓట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఏంటంటే లోకల్గా జరగబోతున్నాయి కదా ఎన్నికలు. సో దానికి ఏంటంటే వీళ్ళు పోటీ చేసి దాంట్లో గెలవాలంటే వాళ్ళకు ఒక ప్రాపగండా క్రియేట్ చేయాలి అంతే. ఈ కులం పరంగా మతం పరంగా దేశాన్ని విడగొట్టాలి. వీళ్ళ ఎజెండా క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా. నార్త్ ఇండియా సౌత్ ఇండియా చేయాలంటే ముందు నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళని అక్కడ పంపించాలి, ప్రాపగండా సృష్టించి పంపించాలి. అది వాళ్ళ టార్గెట్. హరే కృష్ణ, మీరు చెప్పండి, ఏదైతే బంగ్లాదేశ్లో కూడా ఇలాంటి ఉద్యమాలు స్టార్ట్ అయినప్పుడు అక్కడ స్వామీజీలని ఏకంగా బంధించడము ఇవన్నీ జరిగినాయి. అప్పుడు కూడా వాయిస్ రేస్ చేయని అలాంటి వాళ్ళు ఇప్పుడు మాత్రం రోడ్ మీద కనిపిస్తున్నారు. ఇక్కడున్న హిందువుల మధ్యన చీలిక తీసుకురావాలి అనుకుంటున్నారు. మీరేమంటారు? సో ఇది మనము క్షుణ్ణంగా పరిశీలిస్తే కనుక ఇది హిందుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సోకాల్డ్ పెయిడ్ ప్రొటెక్షన్ ఉద్యమం లాగానే మనము తీసుకోవాలి దీన్ని. సో బంగ్లాదేశ్లో హిందువులను చంపుతున్నప్పుడు ఏ భారతీయ పౌరుడు ఈరోజు మేము భారతీయ పౌరులమని చెప్పుకుంటూ గో బ్యాక్ మార్వాడని ఉద్యమం చేస్తూ ఉన్నారో వీళ్ళంతా కూడా ఏ రోజు కూడా హిందువులకు సపోర్ట్గా ఆ రోజు రోడ్ల మీదకి రాలేదు, వాయిస్ ఇప్పలేదు. అక్కడ హిందువులను ఊచకోత పాకిస్తాన్లో కోసినా బంగ్లాదేశ్లో కోసినా ఇప్పలేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే కనుక మనం ఇక్కడ లోతుగా పరిశీలిస్తే మన కూతపెట్టు దూరంలో ఉన్నటువంటి గ్రాండ్ హోటల్ మనది ఇక్కడే ఉంది. మన హిందూ అమ్మాయిలు వెళ్ళేసి అక్కడ బిర్యానీ తీసుకున్నప్పుడు బిర్యానీలో సంథింగ్ కర్డో సూపో ఏదో ఎక్స్ట్రా కావాలి, మీ బిర్యానీ ఉడకలేదు అన్నందుకు ఆడ ఆమెని అని చూడకుండా కూడా ఈ గ్రాండ్ హోటల్ అంటే తుక్కు కొట్టారు. వాస్తవానికి ఇక్కడే మన కూతపెట్టు దూరంలో తుక్కు కొట్టి ఆ రోజు మన హిందుత్వవాదులైనటువంటి కొందరు మాత్రమే నోరు విప్పారు. మరి ఆ రోజు ఈ హిందువులను అడిగినందుకు ఈ విధంగా కొట్టారు, వీళ్ళ వ్యాపారం వల్ల వీళ్ళు బిర్యానీలో కల్తీ చేస్తున్నారు, దీంట్లో కల్తీ చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని అలా గో బ్యాక్ ముస్లిమ్స్ కానీ గో బ్యాక్ ఈ సోకాల్డ్ ఇది అనకుండా ఆ రోజు వదిలేసి ఈరోజు ఏదో మార్వాడి దాడి చేశాడు అనగానే ఇలాంటి విషయాన్ని తీసుకొచ్చారంటే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. పోనీ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని ఏ విధంగా చర్చ చేయాలన్న దాని గురించి ఆలోచించారంటే కాదు, దేశాన్ని విడదీయాలి. వాళ్ళు ఏంటంటే కనుక హిందువులు అనేటువంటి వాళ్ళని మైనార్టీలకు తోసేసి పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అలాంటి ఇబ్బందులకి ఇక్కడ హిందువులను తోసేసి ఈ దేశాన్ని ముక్కలు చేసి వీళ్ళు కుక్కలు చెప్పిన ఇస్తరాకులా దీన్ని చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు తప్ప ఎలాంటి ఉద్దేశం లేదు. వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే, ఇది క్లియర్ కట్. అలానే కుల వృత్తులు ఈరోజు నాశనం అవుతున్నాయని చెప్పేసి లబోలిబో మొత్తుకుంటున్నటువంటి సోకాల్డ్ వాళ్ళకి ఒకటే ప్రశ్న సూటిగా ఇస్తున్నా. 10 సంవత్సరాలను కంటే పైబడి నుంచి కూడా కుల వృత్తులను చాలా వృత్తులను నాశనం చేశారు. ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలేదు? పెద్ద షాపింగ్ మాల్స్, పెద్ద స్వర్ణకారులకు జీవితాలను నాశనం చేసినటువంటి ఎన్నో షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా, వాటి ముందు గో బ్యాక్ అని ఎందుకు ధర్నా చేయలేదు? ఆ రోజు ఎవరైతే కుల వృత్తులను నాశనం చేస్తున్నటువంటి వాటి మీద పోరాటం చేస్తుంటే ఎందుకు సపోర్ట్ చేయలేదు? అంతెందుకు ఒక 6 months బ్యాక్ కర్నూల్లో ఆరేకటిక సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి చికెన్ షాపో మటన్ షాపో పెట్టుకొని నడిపిస్తూ ఉంటే ముస్లిం ముక్కలని దాడి చేసినాయి కదా, మరి ఆ రోజు ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? అంటే ఇప్పుడు ఈ చికెన్ మటన్ అన్నది ఇంకా వాళ్ళ కుల వృత్తిలో వెళ్ళిపోయింది. అంటే ఈ కటిక వాళ్ళు ఉండకూడదు అనేసి ఒక ప్రొపగండా సృష్టించారు. మేజర్ కాన్సెప్ట్ హలాల్ సిద్ధాంతం ఏంటి? హలాల్ అనేదే ఫస్ట్ భారతీయులు హిందువులు ఎవరైతే కుల వృత్తులు పాటించేటటువంటి వాళ్ళ చేతుల నుంచి వృత్తులు తీసుకోవడమే హలాల్ యొక్క మెయిన్ ఉద్దేశం కదా. రైట్. సో అది దాని గురించి మాట్లాడలేని మూర్ఖులు ఈరోజు దీని గురించి మాట్లాడుతున్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో ఇంకా మనం ప్రత్యేకించి వివరంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రామన్న ఇందాక ఏదో చెప్తున్నాం, వీళ్ళు మార్వాడి గో బ్యాక్ అంటున్నారు, కరెక్టే. మార్వాడి గో బ్యాక్ అంటే వీళ్ళు ఏంటంటే నార్త్ ఇండియన్స్ గో బ్యాక్ అనకుండా మార్వాడి గో బ్యాక్ అంటున్నారు. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ అని అంటే మొత్తం ఎల్లగొట్టేస్తే ఇక్కడ సౌత్ ఇండియన్స్ ఉంటారు. మళ్ళీ ఈ సౌత్ ఇండియన్స్లో ఈజీగా చీల్చొచ్చు. హిందుత్వ శక్తిని అవుతుందో హిందుత్వ శక్తిని ఈజీగా చీల్చొచ్చు అని చెప్పేసి వీళ్ళ మెయిన్ ప్రోపగండా. ఒకటి ఆలోచించండి, ఇప్పుడు ఇక్కడ భూస్వాములు ఉంటారు. ఇప్పుడు తరతరాలుగా కూడా ఇక్కడ భూమిని చేసేవాళ్ళు ఎవరు? రెడ్డిలు, భూస్వాములు, అట్లా వెలమలు వాళ్ళు చేసేవాళ్ళు. అయితే చౌదరీస్ ఆంధ్రాలో ఎక్కువ ఉంటారు చౌదరీస్. సో ఇట్లాగే మనకు అక్కడ కూడా హర్యానాలో కావచ్చు, నార్త్ ఇండియాలో కూడా కావచ్చు భూస్వాములు ఉంటారు, వాళ్ళంటే చౌదరీసే అంటారు. అక్కడ ఇక్కడ వైశ్యాస్ ఉంటారు, కోమట్లు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కిరాణా షాపులు ఇంకేవో షాపులు చేసుకుంటే వ్యాపారాలు చేసుకుంటారు. అక్కడ కూడా ఉన్నారు కోమటోళ్ళు, కానీ వాళ్ళని బనియా అంటారు వాళ్ళను. సో ఇక్కడ కూడా వడ్రంగి ఉంటారు, కార్పెంటర్లు ఉంటారు. అక్కడ కూడా కార్పెంటర్లు ఉంటారు.
వాళ్ళని కార్పెంటర్లు వేరే రకంగా పిలుస్తారు. మరి ఇక్కడున్న వాళ్ళకి, ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళకి, వైశ్యాస్కైనా వేరే వాళ్ళకైనా ఎందుకు అర్థం కావట్లేదు? వారు మీరు ఫైట్ చేస్తుంది కూడా ఒక రకంగా ఇదే బనియాస్ పైన, అంటే అదే బనియాసే వైశ్యాస్ అనేసి ఎందుకు అర్థం కావట్లేదు? అయితే ఈ కమ్యూనిస్టు ప్రోపగాండా ఎట్లుంటుందంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు వేరే దేశాల్లో, ఇప్పుడు సపోజ్ కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయి, రష్యా కావచ్చు, లేకపోతే చైనా కావచ్చు, జర్మనీ కావచ్చు, రష్యా దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కమ్యూనిస్టులు దేశభక్తులు ఉంటారు. అక్కడ కమ్యూనిస్టులు దేశభక్తులు, అందుకే వాళ్ళని మావోళ్ళు, కామ్రేడ్లు అంటారు. కానీ ఇక్కడ కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో మన దేశంలో దేశద్రోహులు. వీళ్ళు దేశద్రోహులు అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళ ప్రోపగాండా ఏముంటుందంటే వీళ్ళు కామ్రేడ్లు అంటే ఏ దేశంలో బతుకుతున్నాడో, ఏ దేశంలో తింటుండో, ఏ దేశంలో వాడు తాగుతుండో, తింటుండో, ఉప్పు తింటుండో ఆ దేశానికి పోరాటం చేయాలని చెప్పేసి కామ్రేడ్ల ఉద్దేశం. కానీ ఇక్కడ కామ్రేడ్లు ఏంటంటే మన ఎరుపు రంగు ఎక్కడ ఉంటుంది, చైనాలో ఉంటుంది. సో చైనాకు మద్దతు పలకాలి, రష్యాకు మద్దతు పలకాలి, ఈ ఉద్దేశం అన్నమాట వీళ్ళది. సో అట్లా వీళ్ళ ప్రోపగాండా ఎంత ఉంటుందంటే వీళ్ళది చిన్నప్పటి నుంచి వీళ్ళ బ్రెయిన్ వాష్ ఎట్లా ఉంటుందంటే వీళ్ళు మాట్లాడే మాటలకు ఎదుట ఉన్నాడు ఎంత హిందుత్వవాది కావచ్చు, జాతీయవాది కావచ్చు, వాడిని దేశద్రోహిగా మార్చడం కూడా మార్చేస్తారు వీళ్ళు. సో వీళ్ళ ప్రోపగాండా అట్లుంటుంది. వీళ్ళు అట్లా మార్చేసారు వీళ్ళు చాలామందిని. ఎంతమంది అయినా సరే ఇప్పుడు చాలామందిని కూడా వీళ్ళు సాయిని కూడా అంతే, సాయికి అసలు ఏమీ తెలియదు. అసలు సాయి మీద దాడి జరిగినాక అది ఒక కామన్ మ్యాన్గా జరిగింది అంతే. ఆ సాయి ప్లేస్లో సాయి దళితుడు కావచ్చు, అక్కడ కోమటోయన్ ఉన్నా, ఒక వడ్లైన్ ఉన్నా, లేకపోతే రెడ్డి ఉన్నా, అక్కడ వాళ్ళ పరస్పరంగా అయ్యేది, దాడి అయ్యేది అక్కడ. ఎందుకంటే ఇద్దరి మధ్యలో వైషమ్యం అయింది, దాడి జరిగింది అక్కడ, కులం చూసి. అయితే ఈ కమ్యూనిస్టులు దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి అప్పుడైతే రోహిత్ వేముల మీద ఎట్లయితే తీసుకున్నారో, సేమ్ రోహిత్ వేముల మీద ఎట్లయితే వాళ్ళని అడాప్ట్ చేసుకున్నారో ఇక్కడ సాయిని అడాప్ట్ చేసుకున్నారు. సాయికి ఏం అర్థం కాలే అసలు ఏమవుతుంది, ఎక్కడ అవుతుందని చెప్పేసి సాయిని ముందర పెట్టి వెనకకెళ్ళి వీళ్ళు బాగా వదులుతున్నారు అంతే. ఎవరి మీద? హిందువుల మీద. హిందూ విచ్ఛిన్నకర శక్తులు హిందువుల మీద, హిందువులను డివైడ్ చేయాలి, మార్వాడీలను డివైడ్ చేయాలి. అందుకే అంటున్నాను బనియా ఎవడో బయటోడు కాదు, మార్వాడి కాదు, బనియా కూడా కొమటోడే. చాలా మంది, నేను కొమటోళ్ళకి ఒకటే చెప్తున్నాను, నేను చాలా మంది వైశ్యులు ఈరోజు గొంతెత్తున్నారు. చాలా మంది వైశ్యులు తెలంగాణలో ఏమంటారు, వైశ్య పోరాట సమితి అని చెప్పేసి గాంధీ అని చెప్పేసి ఉంటారు. గాంధీ గారు కూడా మొన్న ఒక ప్రెస్ మీట్లో చూశాను, మార్వాడీలు ఏమంటారు ద్రోహాలు చేస్తున్నారు, వాళ్ళు మోసాలు చేస్తున్నారంటే. మోసాలు చేస్తే మీరు ప్రూఫ్లతో, మార్వాడి ఒక్కడు కాదు, మోసం చేసినాడు ఎవడైనా సరే వ్యాపారంలో, బిజినెస్లో, వ్యాపారంలో ఎవడు మోసం చేసినా సరే మనం ప్రూఫ్తో తీసుకురండి, రోడ్డుకి ఇచ్చండి. ఎందుకంటే చట్టాలు ఉన్నాయి మన దగ్గర, రాజ్యాంగ పరంగా మనం తీసుకుపోయి రాజ్యాంగ పరంగా వాళ్ళకు శిక్ష వేయించే అధికారం ఉంది, మనకు తీసుకుపోవచ్చు. కానీ గాంధీ ఏమంటున్నాడంటే మా కోమటలను మొత్తం అది తీస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పేసి అంటే అది అన్యాయం, అది తప్పది. అందుకు అందరూ మార్వాడీలు కాదు. ఇంకొకటి ఇక్కడ మార్వాడీలు పెద్ద పెద్ద వ్యాపారాలే కాదు, అడుక్కునే అంటే చిన్న చిన్న ఏమంటారు పానీపూరి, చిన్న చిన్న బండ్లు వేసుకున్న మార్వాడీలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చౌదరీసు, కమ్మ, కాపు, మాల, మాది అక్కడ ఉన్నారు, ఎస్సీ, ఓసీలు అందరూ ఉన్నారు అక్కడ. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు హిందువులను డివైడ్ చేస్తున్నారు అంతే. ఏదో ఒక నార్త్ ఇండియన్స్ వచ్చి సౌత్ ఇండియన్స్ మీద పెత్తనం కాదు ఇక్కడ జరిగేది. హిందువులలో ఉన్న కులాల భారీగా వీళ్ళని డివైడ్ చేస్తున్నారు అంతే. ఏం లేదన్నా, ఇప్పుడు కుల వృత్తులు నాశనం అవుతున్నాయి, వ్యాపారాలు నాశనం అవుతున్నాయి, మార్వాడీలు చేస్తున్నారు కానీ ఒక వర్గం మీద దొబ్బేస్తున్నారు. ఇది మేము జాతీయవాదులుగా గత 15 సంవత్సరాల నుండి కూడా ఇదే విషయము సోషల్ మీడియా ద్వారా మన ప్రజల లోపల తీసుకెళ్ళిపోయినాం కూడా. కొన్ని వాళ్ళ వ్యాపారాలు కూడా ఇప్పుడు డమ్మీ అయిపోతున్నాయి. ఎవరైతే మన దాంట్లోకి వచ్చి అది చేస్తున్నారో వాళ్ళని తప్పించి ఇది ఏం చేస్తున్నారంటే వాళ్ళ మార్వాడీల మీద నట్టేస్తున్నారు. మరి ఇవాళ మీరేం చేస్తున్నారు? అది అడాప్ట్ చేసుకోనికి మేమే కృతం కాపాడడానికి వస్తున్నాము అని చెప్పి సోకాళ్ళు ఉద్యమకారులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంతే తప్ప ఇంకేం లేదండి.